పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవాది దేవుడు గత రాత్రంతా మిమ్మల్ని కాపాడారు. ఆయన కృపలో మనల్ని అందరినీ కూడా భద్రపరిచారు. అందులో సందేహం లేదు. ఆయన ఇచ్చిన మరొక నూతనమైన రోజులో మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఒక రోజును ప్రారంభిస్తున్నాము అంటే ఆ రోజుని వాక్యంతో ప్రారంభించాలండి. ఏదో కొంతమంది ఉదయాన్నే లేచేస్తారు, ఏదో పాటలు పెట్టేసుకుంటారు, లేదా ఏదో మాటల చేత వారి రోజును ప్రారంభిస్తారు. కానీ ఎవరైతే దేవుని వాక్యము చేత వారి యొక్క దినమును ప్రారంభిస్తారో వారి జీవితాల్లో ఆ రోజంతా అద్భుతాలు చూస్తారు. మీరు కూడా ఆ విధంగా అద్భుతాలు చూడాలనేదే నా కోరిక. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. అందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. ఐజయా చాప్టర్ 30 వర్స్ 18. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఫర్ ద లార్డ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ జస్టిస్, బ్లెస్డ్ ఆర్ ఆల్ దోస్ హూ వెయిట్ ఫర్ హిమ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ధన్యులు అని. చాలాసార్లు దేవుని కొరకు కనిపెట్టుకోలేని వారంగా మనం ఉంటాం. దేవునికి విరోధంగా మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఆ దేవుడు కార్యం చేసేంత వరకు కూడా వేచి ఉండలేని జీవితం ఈ రోజున చాలామంది విశ్వాసుల్లో ఉంది. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు అన్యాయంగా నిందించబడుతున్నావేమో, ఈరోజు నీ యొక్క జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయేమో, ఈరోజు నీకు న్యాయము తీర్చే వారే లేరు అని అనుకుంటున్నావేమో. బహుశా నీవు చెయ్యని తప్పుకు, నీవు మాట్లాడని మాటకు నీవు నిందించబడుతూ అవమానించబడుతున్నావేమో. గబక్కన ఒక మాట అనే మాకు, సడన్గా నీ నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడకు. దేవుని కోసం కనిపెట్టుకో, నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. యోబు పాపం చాలా శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ ఊజు అనే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా యోబుకేంటి సడన్గా సమస్య వచ్చేసింది, యోబేంది జీవితంలో ఒక్కసారిగా ఉన్నతంలో నుంచి పడిపోయాడు, ఏంటండి యోబు ప్రాబ్లం? ఏదైనా తప్పు చేసి ఉంటాడు యోబు, ఏదో చేయకూడని పాపమే చేసి ఉంటాడు, అందుకే ఆయనకు ఆ స్థితి వచ్చేసింది అని ఆ ఊరు వాళ్ళు అనుకుని ఉండొచ్చు. తన స్నేహితులు కూడా వచ్చారండి పరామర్శించడానికి. వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, యోబుదే తప్పు, యోబుదే తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి యోబు ఎవరిని కూడా పల్లెత్తి మాట అనలే. సాధారణంగా మనుషులకి ఉండే లక్షణం ఏంటండి అంటే, మనం చెయ్యని తప్పుకు, మనం చేయని పొరపాటుకు ఎవరైనా మనల్ని నిందించారనుకోండి, మనుషులంగా మనం వెంటనే నేను చెయ్యలేదు అని చెప్పి దాని గురించి రియాక్ట్ అవుతూ ఉంటాం. అంటే మనం గొప్పోళ్ళం, లేదా మనం మంచోళ్ళం, లేదా మేము చేయలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ తప్పు చేస్తే సైలెంట్గా ఉంటామేమో, కానీ తప్పు చేయకుండా ఒక మాట అంటే మాత్రం పౌరుషం పొడుచుకొచ్చేస్తూ ఉంటుంది. మనుషులంగా అందరికీ సహజమే. అయితే ఆ టైంలో కూడా మనం ఏం చేయాలట, దేవుని బిడ్డలంగా, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డలంగా ఉన్న మనం ఆయన కోసం వెయిట్ చేయాలి, ఆయన కోసం కనిపెట్టుకొని చూడాలా. ఎందుకండి ఈ సమస్య వచ్చింది, ఎందుకండి నా జీవితంలో ఇబ్బంది వచ్చింది, ఎందుకు వచ్చిందో దేవునికి తెలుసు, ఎలా తీసివేయాలో దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు కంగారు పడొద్దు, నువ్వు ప్రయాసపడొద్దు. ఈరోజు నీ పైకి నిందలు వచ్చి ఉండొచ్చు, నీ పైకి సమస్యలు వచ్చి ఉండొచ్చు, నిన్ను అందరూ కృంగదీస్తుండొచ్చు. దాన్ని బట్టి బాధపడకు. సహోదరి సహోదరుడా, దేవుడి కొరకు కనిపెట్టుకొని జీవించు. యోబు కనిపెట్టుకొని జీవించాడు, అద్భుతాలు చూశాడు. నువ్వు కూడా దేవుని కోసం కనిపెట్టుకొని జీవించు. నీవు కూడా తప్పకుండా గొప్ప మేలులను దేవుని ద్వారా పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థిస్తాను, మీకోసం ప్రార్థనలు ఏకీభవించండి.
కృపగలిగిన తండ్రి వందనాలు నాయన. అవునయ్యా, మీకోసం కనిపెట్టుకునే వారందరూ కూడా ధన్యులు అంటున్నావు తండ్రి. మీకోసం కనిపెట్టుకునే హృదయం మాకు దయచేయండి. ఎందరైతే బిడ్డలు అవమానించబడుతున్నారో, ఎందరైతే బిడ్డలు నిందించబడుతూ ఉన్నారో తండ్రి, అయా బిడ్డలకు మీరే న్యాయం తీర్చండి. ఈ న్యాయం కోసం వారు ఎదురు చూస్తుండగా వారి తరపున తండ్రి ప్రతిదీ అనుకూలంగా మార్చబడే కృప దయచేయండి. అనారోగ్యంతో బిడ్డలు ఉన్నారు నాయన, వారిని దర్శించండి ప్రభువా. వారికి ఆ రోగం నుంచి విడుదల దయచేసి స్వస్థత అనుగ్రహించండి. ఆయా వ్యాధులతో బాధలతో ఉన్న ప్రతి వ్యాధి నుంచి బాధ నుంచి విడుదల దయచేయండి. ఆయా అప్పుల సమస్యల్లో నుంచి లేవనెత్తండి. కుటుంబంలో గొడవలు మనశ్శాంతి లేని స్థితి నుంచి కూడా వారిని లేవనెత్తండి. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున చేస్తున్న ప్రయాణాలను, ప్రయత్నాలను, పనులను అన్నిటినీ కూడా దీవించమని, ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయమని. అయ్యా, ఇంకా చెప్పుకోలేని సమస్యలతో, వేదనలతో బిడ్డలు ఉన్నారు నాయన. వాటన్నిటి నుంచి కూడా బిడ్డలను విడిపించి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీకోసం తప్పక ప్రార్థిస్తూ ఉన్నాము. అనేకులు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయాల్సిందిగా, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.